शङ्कर करुणाकर मामव भवसागर तारक गंगाधर शङ्कर करुणाकर मामव भवसागर तारक ओ शम्भो शिव शम्भो स्वयंभो निर्गुण परब्रह्म स्वरूप गम गम भूत प्रपंच रहित निर्गुण परब्रह्म स्वरूप गम गम भूत प्रपंच रहित निज गुण निहित निधान दनद निज गुण निहित निधान दनद आनंद अतिशय अक्षय लिंग आनंद अतिशय अक्षय लिंग शंभो शिव शंभो स्वयंभो నేరేడు పళ్ళు ఇది సాలేడు అదే చెప్తా వాళ్ళ రికార్డ్ చేస్తుంది గజము அகிலாண்டேஸ்வரம்மா சிவலிங்கம் வந்து அம்பாள் நீரை பிடிச்சி வைக்கும் பொழுது லிங்கமா மாற்றும் సాలెపురుగు గజము అంటే కాళహస్తీశ్వర చరిత్రలో ఉన్నట్టు ఇంచుమించు ఉంది. వాళ్ళ శివభక్తికి మెచ్చి ఈశ్వరుడు రాజులు చేస్తాడు ఈ సాలెపురుగుని, చోళరాజుగా ఈ రాజుగా చేస్తాడు. ఆయన దేవాలయ నిర్మాణం చేస్తారు. అంటే అప్పటికే స్వామి ఉన్నారు. నిర్మాణం చేసినప్పుడు వైరం ఉంది. ఏనుగు సాలెపురుగు పడదు. ముందు జన్మవాసం ఏనుగు లోపలికి రాకుండా చిన్న ద్వారం పెట్టి చిన్న గుడి కట్టిస్తారు. సాలెపురుగు అంటే ముందు వాసన బలంతో రాజే తిన్నా కూడా ఏనుగంటే ద్వేషం. ఆయన ఆ ద్వేషంతో చిన్న గుడి చిన్న గుడి ఏనుగు రాకుండా ఉండవడానికి పూజ చేస్తాను. నీళ్లతోనే అమ్మవారి ఈ కావేరి నదిలో నీళ్లు పట్టుకొని శివలింగం కట్టి జలలింగం జంబూ ఋషి ఈయనే వృక్షరూపంలో ఉండిపోయినారు. ఇప్పటికే జంబూ ఉన్నారు ఇక్కడ. నేరేడు పండుతున్నాయి. స్వామి ఏకపాదంలో ఉంటారు. ఒక్క పాదం నంది మీద ఉందండి. తర్వాత స్వామిలో నుండి బ్రహ్మ, విష్ణువు, హంస, ఇక్కడ హంస బ్రహ్మకు, గరుడ, విష్ణు గరుడ, జంబూ ఋషి ఉండొచ్చు, క్షేత్ర ఋషి ఇలా ఉంటుంది. ఇది గరుడ, సూర్యచంద్రుడు, హంస, గరుడ, పాదుకలు ఉంటుంది. పాదుకలు